జల్లెడ పట్టి వెతుక్కో జగన్, రప్ప రప్పాలు లేవు, రక్తాభిషేకాలు లేవు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకే ఒక్క పోలిక హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఒకవైపు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు మరోవైపు అంటూ భారీ చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. అయితే మొదట ఒక విషయం క్లియర్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా జల్లెడ వేసి వెతుక్కో జగన్ అని ఎక్కడా చెప్పలేదండి. ఇది నేను అంటున్నటువంటి మాట. అలాంటి అధికారిక స్టేట్మెంట్ లేదు. కానీ సోషల్ మీడియాలో ముఖ్యంగా టీడీపీ వర్గాల్లో మాత్రం ఈ పోలిక బలంగా వినిపిస్తోంది. అదే ఇప్పుడు వైరల్ గా సోషల్ మీడియా అంతటా కూడా హల్చల్ జరుగుతుంది. ఎందుకంటే డిసెంబర్ 21న జగన్ గారి పుట్టినరోజు వేడుకలు ఎలా జరిగాయో అందరికీ గుర్తుంది. చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు కూడా. కొందరు అభిమానులు బైక్ ర్యాలీలు చేశారు, బాణాసంచాలు కాల్చారు, అర్ధరాత్రి రచ్చలు చేశారు, భారీ ఫ్లెక్సీలు పెట్టి రక్తాభిషేకాలు వంటి వివాదాస్పద కార్యక్రమాలు చేశారు అని కూడా మనం చూడటం జరిగింది సోషల్ మీడియాలో. అయితే ఇవన్నీ ప్రతి కార్యకర్త చేసినవేనా, ప్రతి చోట జరిగాయా అన్నది వేరే ప్రశ్న. సోషల్ మీడియాలో కనిపించినటువంటి కొన్ని ఘటనల ఆధారంగా మొత్తం పార్టీని అంచనా వేయడం కూడా సరైంది కాదనేటటువంటి వాదన అయితే ఉంది. ఇక మొన్న చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు వేడుకలు మాత్రం భిన్నంగా జరిగాయి. టీడీపీ వర్గాలు చెప్తున్నటువంటి మాట ఇదే, ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి మాట కూడా ఇదే. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెలుగు కనిపించింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు మాత్రమే కాదు, ఇతర రాజకీయ నేతల నుంచి కూడా విశేష వచ్చాయి. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి అంటూ పోస్టులు వైరల్ అయ్యాయి. అంతేకాదు చాలా మంది పేదవారికి పాలు, పండ్లు, బ్లడ్ డొనేషన్లు ఇలాంటివన్నీ కూడా పంచారనమాట. వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు చేశారు, అనాథాశ్రమాల్లో దుప్పట్లు ఇచ్చారు, అన్నదానాలు చేశారు. ఇవి రాజకీయంగా చూసినా, ప్రజాసేవ కోణంలో చూసినా పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసేటటువంటి కార్యక్రమాలే అని చెప్పాలి. ఇంకా ఒక సెట్ ఆఫ్ కార్యకర్తలు చంద్రబాబు రాజకీయ జీవితాన్ని హైలైట్ చేస్తూ ఎమ్మెల్యేగా మొదలుకొని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో చేసినటువంటి 76 మంచి పనులు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇది కేవలం బర్త్డే సెలబ్రేషన్ అయితే కాదండి, పొలిటికల్ బ్రాండింగ్ కూడా అని విశ్లేషకులు చెప్తున్నారు. కొంతమంది ఇసుక శిల్పాలతో చంద్రబాబు చిత్రాలు తీశారు. మరికొందరు తమ పొలాల్లో మొక్కలతో ఆయన ముఖ చిత్రాన్ని రూపొందించి డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీసి పోస్టులు చేశారు. ఇవన్నీ సోషల్ మీడియాలో యుగానికి తగ్గట్టే ఉన్నాయి. ఇక రక్తదానం కూడా చేశారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి పోలిక వస్తుందండి. ఇక్కడ జరిగింది రక్తాభిషేకం కాదు, రక్తదానం. ఒకటి ప్రదర్శన, మరొకటి ఉపయోగకరమైనటువంటి సేవ. జగన్ గారి బర్త్డే రోజు వాళ్ళు చేసింది రక్తాభిషేకం, రప్పా చేస్తామంటూ రక్తాభిషేకాలు చేశారు. కానీ ఇక్కడ జరిగింది రక్తదానం. రెండిటికి పోలిక ఎక్కడా లేదండి, రెండిటికి కూడా వ్యత్యాసం ఉంది. ఇక్కడ రక్తాభిషేకానికి, రక్తదానానికి ఒకటి ప్రదర్శన అయితే కాదండి, మరొకటి ఉపయోగకరమైనటువంటి సేవని మనం మాట్లాడుకోవచ్చు. ఇది కూడా రాజకీయంగా బలమైనటువంటి మెసేజ్ గానే మారింది. కానీ అసలు హైలైట్ మాత్రం చంద్రబాబు గారి సతీమణి నారా భువనేశ్వర్ గారు చేసినటువంటి పని అన్నమాట. చంద్రబాబుకు 76 ఏళ్ళు వచ్చినటువంటి సందర్భంగా 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్లకు విరాళంగా ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారండి పుట్టినరోజు సందర్భంగా. సాధారణంగా 5 రూపాయల భోజనం కూడా లేకుండా పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు మొత్తం ఫ్రీగా ఇచ్చారనమాట. ఇది భావోద్వేగంతో పాటు రాజకీయ సందేశం కలిపినటువంటి ఒక నిర్ణయం అని చెప్పొచ్చు. అంతేకాదు చంద్రబాబు, భువనేశ్వరి ఇద్దరూ కూడా అన్నా క్యాంటీన్కి వెళ్ళి సామాన్యులతో కలిసి భోజనం చేశారు. క్యూ లైన్ లో నిలబడి టోకెన్ తీసుకొని భోజనం చేయడం, రూల్ ఫర్ ఆల్ అన్నటువంటి సందేశం కూడా ఇవ్వటం అనేది ఒక విశేషం అన్నమాట. ఇవన్నీ కెమెరాల్లో బాగా క్యాప్చర్ అయ్యాయి. ఇది సాధారణ సెలబ్రేషన్ కాదని, పబ్లిక్ ఇమేజ్ మేనేజ్మెంట్ లో భాగమని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. మరోవైపు జగన్ పుట్టినరోజు సందర్భంగా జరిగినటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి ఘటనలను చూపిస్తూ టీడీపీ నేతలు మా దగ్గర రప్పాల సంస్కృతి లేదు, రక్తాభిషేకాల సంస్కృతి లేదు, హింస అనేటటువంటి సంస్కృతి కూడా లేదు అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే వైసీపీ వర్గాలు మాత్రం ఇవన్నీ అతిశయోక్తులు, రాజకీయ దాడులే అంటున్నాయి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే
ఇద్దరు నేతల పుట్టినరోజులు కూడా ఇప్పుడు రాజకీయ సందేశాల వేదికగా మారాయని చెప్పొచ్చు. ఒకవైపు సేవా కార్యక్రమాల ఇమేజ్, మరోవైపు మాస్ ఫ్యాన్స్ కల్చర్ ఇమేజ్. ఎవరి స్టైల్ వారిది. కానీ ప్రజలు ఏది ఇష్టపడుతున్నారు? హడావుడి, శబ్దం, ర్యాలీలు, బాణాసంచా కల్చరా, లేక అన్నదానం, సేవా కార్యక్రమాలు, క్రమశిక్షణ కల్చరా? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. మరి మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు బర్త్డే సెలబ్రేషన్స్ బాగున్నాయా? జగన్ గారి బర్త్డే మాస్ సెలబ్రేషన్ స్టైల్ బాగుందా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతున్నప్పుడు వరకు సెలవు. జై హింద్.